నీట్గా రావాలి ముఖాలన్నీ. నువ్వు వెనక్కి రాకూడదు రవి, ఇట్లా ముందుకు రా. నువ్వు కాండాలి, అట్లా అట్లా నిలబడు. అట్టి జరుపు కిందికి పెద్దలైన జాన్సన్ గారు మా కమిటీకి సహకరించి మా కమిటీని చౌడపల్లి నుంచి తెలుగు కౌన్సిల్ కమిటీని ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కృషికి గాను ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే చౌడపల్లి పిసిసి కౌన్సిల్లో నన్ను సెక్రటరీగా నియమించుకునేందుకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు, సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే నేను తెలుపుదిగిన చౌడపల్లి పిసిసి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇంతకుముందు ఉండే సంస్థలు ఎలాంటి టీసీసీ కౌన్సిల్ సంస్థలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇదొక చౌడపల్లి సంగమునికే గతంలో 1922లో నికల్సన్ దొర గారు గ్రామ కాలనీకి గాను, ఎస్సీ కాలనీకి గాను అరవ కొనడం జరిగింది. అది కొంతమంది స్వార్థపూరితమైన కబ్జాదారులు దాని మీద కన్నుబడి ఈరోజు కొంతమంది అదే గ్రామంలో ఉండబడిన వాళ్ళను డబ్బు వ్యామోహం చూపించి ముందుకు పిలిపించుకొని గ్రామంలో కక్షలు పెడుతూ తర్వాత గ్రామను ఎగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ కలహాలు పెట్టేదానికి ఈ 385 సర్వే నెంబర్ భూమి 3 ఎకరాల 66 సెంటును తీసుకొని ఎవరికి చేజిక్కకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడకుండా చేస్తున్నారు. తర్వాత ఈ గ్రామానికి గాను కమలాపురంలో ఉండే రవీంద్ర ప్రసాద్ తండ్రి లాజరయ్య గారు అయితేనేమి ఏ రోజు కూడా ఈ చౌడపల్లి అభివృద్ధికి కానీ, చౌడపల్లి చర్చికి కానీ, పునర్నిర్మాణానికి కానీ తోడ్పడినది లేదు. వారికి దీనిపైన ఎలాంటి హక్కులు లేవు. ఏదైనా హక్కు ఉండేలా చౌడపల్లి కమిటీ వారికి హక్కు కల్పించడం జరిగింది. అందువలన మా గ్రామ కమిటీకి తోడ్పాటు చేసిన జాన్సన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు సల్లా స్వామిదాస్ అండి. నిఖిల్ సుధర్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలము దాని ఆయన 1922లో ఇచ్చినాడు. ఆ తర్వాత మేము అక్కడ అప్పటి నుంచి ఇల్లు వేసుకొని కాపురం చేసుకుంటూ 1962 వరకు మేము ఉన్నాం అక్కడ కాపురం చేసుకుంటూ ఉన్నాక ఈ పొద్దు వచ్చి ఎవరెవరి చేతుల్లో పోయి మేము బావి ఎండగాలిపోయి నీళ్ళు లేక బతుకు తెరువు లేక చాలా పేదవారమై ఎక్కడ వాళ్ళు అక్కడ పోతే ఆ స్థలము అందరూ కబ్జా చేసి అందరి చేతుల్లో పోయింది. కాబట్టి మా స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. మా గ్రామానికి నేను ఒక కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నాను. టీసీసీ అధ్యక్షులు మేము అంట 4 వర్గాలుగా విభజించి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు స్థలాలు అమ్ముకోవడం, చర్చీలు అమ్ముకోవడం వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. దాన్ని మేము ఇప్పుడు చౌడపల్లి సంఘటనలంతా అడ్డుకోవడం జరిగింది. చౌడపల్లి 385 సర్వేలో 3 ఎకరాల 66 సెంట్లు భూమిని రవీంద్ర ప్రసాద్ గొర్రెసీను కబ్జా చేయడానికి వాళ్ళు చెత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మేమందరం కలిసి దాన్ని అడ్డుకోవడానికి సర్వసిద్ధంగా ఉన్నాము. దేనికైనా మేమైతే సిద్ధంగా ఉన్నామని కూడా రవీంద్ర ప్రసాద్ కానీ గొర్రెసీనుకు కానీ తెలియపరుస్తున్నాం. ఈ స్థలంలో కమలాపురం రవీంద్ర గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన దీంట్లో ఎటువంటి జోక్యం చేసుకోవడానికి అవసరం లేదు.